హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్వర. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఈ దోశలు? ఇది మినప్పిండితో వేసిన దోశలు అయితే కాదండి, అసలు సూపర్గా ఉన్నాయి. ఇన్స్టెంట్గా ఇప్పటికప్పుడు రెడీ చేసుకున్నది ఇది. సో నేను అనుకోకుండా మీకు కంప్లీట్గా అయితే వీడియో ఇది ఇవ్వలేకపోతున్నది, ఎంతో చేశాను. అది నెక్స్ట్ టైంతో షేర్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి ఈ దోశ వచ్చేసి మనం ఏంటంటే ఈ బ్యాటర్, దోశ బ్యాటర్ వచ్చేసి ఓన్లీ సుజీ రవ్వ అంటే బాంబే రవ్వ, ఉప్మా రవ్వ. సో ఉప్మా రవ్వ ఒక కప్పు తీసుకుంటే మనం హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నామండి. సో రెండు కలిపేసి ఒక పెరుగులో ఒక 5 నిమిషాలు, ఒక 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టేస్తే మనకు స్మూత్గా అయింది. తర్వాత దాన్ని మిక్సీ చేస్తే, మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ ఈ విధంగా వస్తుంది. పిండి చాలా స్మూత్గా, సేమ్ మన అట్ల పిండి ఎలా ఉండదు అలాగే వచ్చింది, ఇన్స్టెంట్ దోశలాగా. సో నేను ట్రై చేశారు అవుద్దని చెప్పేసి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇమీడియట్గా దోశ కావాలంటే పిండి ఉండకపోవచ్చు మన దగ్గర. అందుకని ట్రై చేస్తే చూడండి, పర్ఫెక్ట్గా అసలు మామూలు దోశ ఎలా ఉండదు అంతకంటే చాలా బాగా వచ్చింది. ఇది మామూలు దోశ ఎలా ఉంది అలాగే ఉంది, ఏం తేడా లేదు. స్మూత్గా, చాలా స్మూత్గా, అసలు గట్టిగా హార్డ్గా కూడా లేదు. ఇది మెత్తగా ఉంది అట్టు కూడా. సో నేను నిజంగా చెప్తున్నది, చాలా చాలా బాగుంది దోశ అయితే. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. బట్ ఏం చేసామంటే మనం దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టేసి పక్క రుబ్బి పెట్టుకొని ఇమీడియట్గా అట్టేసేసుకున్నాను. అంత వేరే ఏమీ చేయలేదు నేను. చూడండి ఎంత బాగా అయితే దోశ కాలుతుందో. చూపిస్తాను ఇప్పుడు. సో కొంచెం తిక్గా, మందమైన పర్లేదు, పలచగానే పర్లేదు. నేనైతే కొంచెం తిక్గానే వేస్తున్నాను అంతే. మీరు ఇలా వేసిన తర్వాత జస్ట్ మూత పెట్టేసుకోవాలి. బుడగలు వస్తూ ఉంటాయి చూడండి, ఇక స్టార్ట్ అయినాయి బుడగలు స్టార్ట్ అయినాయి కదా. అంటే ఎంత ఫాస్ట్గా మనకి ఇది అవుతుంది అంత ఫాస్ట్గా కుక్ అవుతుంది. దీన్ని ఏం చేస్తుంటే 1 or 2 minutes ఇలా మూత పెట్టేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది బాగా. సో 1 minute అయితే తీస్తే చూసారా దోశ ఎలా అయితే చక్కగా వచ్చిందో. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొంచెం. ఇది ఆయిల్ కూడా ఎక్కువ ఏం పడతలేదండి, కొంచెమే పడుతుంది. బట్ మన దోశ బాగుండాలంటే కొంచెం ఆయిల్, నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువే తింటాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మామూలు దోశ ఎలా ఉంటే సేమ్ ఇది అంతకంటే ఎక్కువ టేస్ట్ ఏముంది, ఎక్కువ ఫాస్ట్గా అవుతుంది అండ్ స్మూత్గా, చాలా స్మూత్గా వస్తుంది అట్లయితే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. జస్ట్ ఊరిని మామూలు రోజు ఎప్పుడు వేసుకున్న దోశలు కాకుండా వేసుకున్నాం. ఇప్పుడు వేరే ఏం లేదు కదా రెడీగా అని చెప్పేసి రెడీ చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా బాగుంది, తినడానికి కూడా బాగుంది. ఆల్రెడీ ఇది టేస్ట్ చేసాను, చాలా బాగుంది. సో మన దగ్గర కొంచెం ఉంటే చాలండి, ఏంటి కొంచెం అటుకులు, ఉప్మా రవ్వ ఉంటే చాలండి, వేరే ఏమవసరం లేదు. నేను దీంట్లో ఏం చేశానంటే జస్ట్ 2 రుబ్బేసిన తర్వాత బీప్ పిండి కూడా ఒక చిన్న టీ కప్పు కలిపాను. ఎందుకంటే బీప్ పిండి కలిపితేనే దోశ క్రిస్పీగా వస్తుంది. అయినా బీప్ పిండి కలిపినా సరే అట్టు అయితే హార్డ్గా రాలి, అప్పటికప్పుడు మనం కలుపుకున్నా సరే అట్టు గట్టిగా అయితే రాలేదు, స్మూత్గానే వచ్చింది. సో మామూలు దోశ కంటే నాకు ఇదే పర్ఫెక్ట్ అనిపిస్తుంది చాలా తినడానికి. నిజం చెప్తున్నారు, మామూలు దోశ బాగుంటుంది కాదనట్లేదు, కానీ మామూలు దోశ కంటే కూడా ఇది ఇంకా బాగుంది, ఫాస్ట్గా అవుతుంది అండ్ చాలా బాగుంది. సో మన దగ్గర ఏంటంటే దోశల పిండి అవైలబుల్ లేనప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, నాకు అర్థమైందండి. బట్ కొంచెం మందంగా ఉంటే దోశ బాగుంటుంది అంతే. పలుచగా వేస్తే మాడిపోతుంది, మందంగా వేస్తే కరెక్ట్గా ఉడుకుంటుంది అంతే. జస్ట్ నూనె ముందే వేసుకోవచ్చు, వెనకనే వేసుకోవచ్చు. నేనైతే గారు ముందే వేస్తున్నాను. జస్ట్ అంతే వేసి అయినట్టు కొంచెం నూనె వేస్తే మనకు కుక్ అవుతుంది. అది బుడగలు వస్తుంది చూస్తారా మీరు, అసలు రుబ్బిన పిండి ఇప్పుడు ఎంత ఫాస్ట్గా రాదు మనకి. అండ్ మళ్ళీ మూత పెట్టేసుకోవడం ఏమవుతుందంటే తొందరగా మనకు కుక్ అవుతుంది అది. సో దీన్ని ఫస్ట్ వీడియో చేద్దాం అనుకోలేదండి నేను. వీడియో చేద్దాం అనుకుంటే మీకు అన్ని మెజర్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ పెట్టామండి నేను. సో నేను దోశలు వేస్తున్నప్పుడు నీకు ఐడియా వచ్చింది, ఎందుకంటే ఎంత దోశలు పర్ఫెక్ట్గా వస్తున్నాయి కదా మనకి.
ఇది ఎందుకు చూపించకూడదు మీకు ఉద్దేశంతో నేనైతే చూపిస్తున్నాను. అసలు ఎంత స్మూత్గా అంత స్మూత్గా ఉన్నాయండి దోశలు అన్నీ కూడా. సేమ్ మన దోశలు ఎలా ఉన్నాయో మినప్పిండి వేసిన దోశలు అదే విధంగా ఉన్నాయి దోశలు, ఏం తేడా లేదు. చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ బాగుంది. ఏం లేదు, కొంచెం ఉంటే చాలండి. మన దోశల పిండి ఇది మైదా సారీ ఇడ్లీ పిండి సారీ బాంబే రవ్వ కొంచెం ఉంటే చాలు. బాంబే రవ్వను 1 కప్పు బాంబే రవ్వ తీసుకుంటే 1 అరకప్పు అటుకులు తీసుకున్నాను అంతే. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అంతే. 3 కలిపి నానబెట్టేసి మిక్సీ పెట్టారండి. వేరే ఏం చేయలేదు దాంట్లో, అంతే. పెరిగేసానండి. పెరుగుతో మనం నానబెట్టుకుని 1-2 నిమిషాలు మిక్సీ పెడితే చాలు. ఇమీడియట్గా దీనికి టైం కూడా అవసరం లేదు. ఇమీడియట్గా మనం దీన్ని దోశ వేసుకోవచ్చు. దీన్ని నానబెట్టాలి రేపు పొద్దున కొంచెం ఆలోచన కూడా ఏం లేదు. ఇప్పుడు రెడీగా వేసుకున్నారు అంతే ఫాస్ట్గా. సో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇది దోశ. చూస్తున్నారు కదా మీరే. సో మనం అప్పటికప్పుడు రెడీ కావాలంటే మాత్రం ఫాస్ట్గా చేసుకోవడానికి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. దోశల పిండి ఇంట్లో అయినప్పుడు రుబ్బాలనుకున్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.